హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో భాగంగా పరమాణు నిర్మాణం పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. పి ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి? జవాబు డంబెల్ ఆకృతి. నెక్స్ట్, డి ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి? జవాబు డబుల్ డంబెల్. నెక్స్ట్, ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి గల ఆర్బిటాల్స్లో మొదట నిండుతాయని చెప్పే నియమం ఏది? జవాబు హాఫ్ బో నియమం. నెక్స్ట్, ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా వ్యతిరేక స్పిన్ కలిగిన 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయని చెప్పే సూత్రం? జవాబు పౌలీ వర్జిన సూత్రం. నెక్స్ట్, సమశక్తి ఆర్బిటాల్స్లో ఒక్కో ఎలక్ట్రాన్ నిండిన తర్వాతే జతకూడటం జరుగుతుందని చెప్పే నియమం? జవాబు హూండ్ నియమం. నెక్స్ట్, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు మాక్స్ ప్లాంక్. నెక్స్ట్, పరమాణు సంఖ్య Z అంటే ఏమిటి? జవాబు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య. నెక్స్ట్, పరమాణు ద్రవ్యరాశి సంఖ్య A అంటే ఏమిటి? జవాబు ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల మొత్తం సంఖ్య. నెక్స్ట్, న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనే సూత్రం ఏమిటి? జవాబు N = A - Z. నెక్స్ట్, ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు గల పరమాణువులను ఏమంటారు? జవాబు ఐసోటోపులు. నెక్స్ట్, హైడ్రోజన్కు గల 3 ఐసోటోపులు ఏవి? జవాబు ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం. నెక్స్ట్, హైడ్రోజన్ యొక్క ఏ ఐసోటోప్లో న్యూట్రాన్లు ఉండవు? జవాబు ప్రోటియం. నెక్స్ట్, బరువైన నీరు DTO తయారీలో వాడే హైడ్రోజన్ ఐసోటోప్ ఏది? జవాబు డ్యూటీరియం. నెక్స్ట్, హైడ్రోజన్ ఐసోటోప్లలో రేడియోధార్మికత కలిగినది ఏది? జవాబు ట్రీటియం. నెక్స్ట్, క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? జవాబు కోబాల్ట్ 60. నెక్స్ట్, గాయిటర్ వ్యాధి నయానికి వాడే ఐసోటోప్ ఏది? జవాబు అయోడిన్ 131. నెక్స్ట్, శిలాజాల వయసును కనుగొనడానికి వాడే ఐసోటోప్ ఏది? జవాబు కార్బన్ 14. నెక్స్ట్, అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడే ఐసోటోప్ ఏది? జవాబు యురేనియం 235. నెక్స్ట్, వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగి ఒకే ద్రవ్యరాశి సంఖ్య గల మూలకాలను ఏమంటారు? జవాబు ఐసోబార్లు. నెక్స్ట్, ఒకే సంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉండే వేర్వేరు మూలకాల పరమాణువులను ఏమంటారు? జవాబు ఐసోటోన్లు. నెక్స్ట్, ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉండే అయాన్లు లేదా పరమాణువులను ఏమంటారు? జవాబు ఐసో ఎలక్ట్రానిక్ జాతులు. నెక్స్ట్, పరమాణువు యొక్క బాహ్య కక్షను ఏమంటారు? జవాబు సంయోజక కక్ష. నెక్స్ట్, బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్లను ఏమంటారు? జవాబు సంయోజిక ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, ఒక మూలకం యొక్క రసాయనిక సంయోగ సామర్థ్యాన్ని ఏమంటారు? జవాబు సంయోజకత. నెక్స్ట్, ఒక పరమాణువు స్థిరత్వం పొందడానికి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండాలనే నియమం? జవాబు అష్టక నియమం. నెక్స్ట్, జడవాయువుల సంయోజకత ఎంత? జవాబు 0. నెక్స్ట్, అత్యంత క్రియాశీలకమైన లోహం ఏది? జవాబు సీసియం. నెక్స్ట్, అత్యంత తేలికైన లోహం ఏది? జవాబు లీథియం. నెక్స్ట్, పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోతే ఏర్పడే ధన అయాన్ను ఏమంటారు? జవాబు కేటాయాన్. నెక్స్ట్, పరమాణువు ఎలక్ట్రాన్ను గ్రహిస్తే ఏర్పడే రుణ అయాన్ను ఏమంటారు? జవాబు ఆనయాన్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల పరమాణువుల మధ్య ఏర్పడే బంధం ఏది? జవాబు అయానిక బంధం. నెక్స్ట్, ప్రకృతిలో సహజంగా లభించే అత్యంత బరువైన మూలకం ఏది? జవాబు యురేనియం. నెక్స్ట్, రేడియోధార్మికతను మొదట కనుగొన్నది ఎవరు? జవాబు హెన్రీ బెకెరెల్. నెక్స్ట్, రేడియోధార్మికతను కొలిసే SI ప్రమాణం ఏమిటి? జవాబు బెకెరెల్. నెక్స్ట్, పరమాణు బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు నియంత్రించలేని కేంద్రక విచ్ఛిత్తి. నెక్స్ట్, సూర్యుడు మరియు నక్షత్రాల్లో శక్తికి మూలం ఏమిటి?
జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు ఏ సూత్రంపై పనిచేస్తుంది? జవాబు కేంద్రక సంలీనం. నెక్స్ట్, కాంతి విద్యుత్ ప్రభావాన్ని వివరించినందుకు ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి వచ్చింది. దీన్ని దేనితో వివరించారు? జవాబు ఫోటాన్. నెక్స్ట్, పదార్థానికి కణ స్వభావంతో పాటు తరంగ స్వభావం కూడా ఉంటుందని చెప్పినది ఎవరు? జవాబు డి బ్రోగ్లీ. నెక్స్ట్, ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని, ద్రవ్య వేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా కనుగొనలేము అని చెప్పే సూత్రం? జవాబు హైసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రం. నెక్స్ట్, ఆధునిక క్వాంటం మెకానికల్ నమూనా దేనిపై ఆధారపడి ఉంది? జవాబు ప్రోడింజర్ తరంగ సమీకరణం. నెక్స్ట్, నత్రజని యొక్క పరమాణు సంఖ్య ఎంత? జవాబు 7. నెక్స్ట్, పరమాణువు పరిమాణాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు? జవాబు ఆంగ్స్ట్రామ్స్. నెక్స్ట్, పరమాణు కేంద్రకం పరిమాణాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు? జవాబు ఫెర్మి. నెక్స్ట్, కాథోడ్ కిరణాలు ఏ కణాల ప్రవాహం? జవాబు ఎలక్ట్రాన్ల ప్రవాహం. నెక్స్ట్, పరమాణువుల్లో ఎలక్ట్రాన్ ఉండే సంభావ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? జవాబు ఆర్బిటాల్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ల పంపకాన్ని పరమాణువులలో చూపే అమరికను ఏమంటారు? జవాబు ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్, క్లోరిన్ పరమాణు సంఖ్య 17 అయితే దాని సంయోజక ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? జవాబు 7. నెక్స్ట్, ఒకే రకమైన పరమాణువులు మాత్రమే గల శుద్ధ పదార్థాన్ని ఏమంటారు? జవాబు మూలకం. నెక్స్ట్, పరమాణు కేంద్రకంలో ఉండే ఏ కణాల సంఖ్య ఆ మూలకం యొక్క గుర్తింపును నిర్ణయిస్తుంది? జవాబు ప్రోటాన్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.